నమ్మి ఓట్లేసిన పాపానికి రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్ష దురుద్దేశంతో కాళేశ్వరంపై కుట్ర చేసి వర్షాభావ పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రైతు ద్రోహి రేవంత్ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండేటువంటి వర్షాభావ పరిస్థితులు చూస్తా ఉంటే చాలా నిరాశజనకంగా రైతులకు తీవ్రమైనటువంటి మనోవేదన పడే విధంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని గుర్తించే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం వర్షాలు పడ్డా పడకుండా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించాలనే ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని చూపెట్టాలనే దురుద్దేశంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా పంప్స్ ను ఆన్ చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా తీసుకెళ్లే దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి నిన్న రాష్ట్ర స్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశం జరిగింది. జనరల్ గా